నమస్తే. ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉన్నాం. సుమారుగా 3 ఎకరాల్లో లిల్లీ ఫ్లవర్స్ని సాగు చేస్తారు. దీన్ని తెలుగులో సంపంగి పూలు అంటారు. వీటిని సాగు చేస్తూ రోజుకు 5 నుండి 6 వేల నికర ఆదాయం వస్తున్నారని చెప్తున్నారు రైతు మనతో. సో మనం ఈరోజు రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ముందుగా చెప్పండి, ఈ సంపంగి పూల సాగు మీరు ఫస్ట్ ఎక్కడ చూడడం జరిగింది? ఈ హైదరాబాద్ దగ్గర పల్గుట్ట అని చేవేళ్ళ నియోజకవర్గంలో ఉన్నది. ఆ పల్గుట్ట దగ్గర చూసి ఇక్కడ మా దగ్గర మొత్తం ప్యాడీ పండిస్తడం జరుగుతుంది. కానీ కమర్షియల్ క్రాప్ అనేది హుజూర్నగర్ ప్రాంతానికి కూడా తీసుకురావటం మంచిది ప్యాడీ కంటే అని ఉద్దేశంతో నేను ఆ పల్గుట్ట దగ్గర ఇత్తనం తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ సాగులో ఉన్నారు? ఎన్ని ఎకరాలు? ఫస్ట్ ఇయర్ ఇది మొదటి సంవత్సరం. ఈ సంవత్సరమే జూన్ నెలలో ఈ గడ్డ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఒక జూన్ వస్తే 1 ఇయర్ అయింది, ఇంకా 2 ఇయర్స్ పంట ఉంటుంది. అంటే గడ్డ పెట్టుకుంటారా? మొదట గడ్డ పెట్టుకుంటాం. 2.5 ఎడల్పు చెట్టుకు మధ్య, ఈ ఒక చెట్టుకి మధ్య 1 ఫీట్ మధ్య బోదే 2.5 అడుగులతోటి వేయటం జరిగింది. బోదెల మధ్య 2.5 అడుగులు, చెట్టుకు అడుగు చొప్పున మొక్క వేయటం జరిగింది. మొక్క వేసుకున్నారా? గడ్డ పెట్టడం జరిగింది. బోదె వేసుకొని బోదలో గడ్డ పెట్టడం జరిగింది. సుమారుగా ఈ 3 ఎకరాల్లో ఎంత గడ్డ పెట్టింది మీకు? దాదాపు 150 సంచులు పట్టింది. 150 సంచులు. ఒక్క సంచి ఎంత వెయిట్ ఉంటుంది? 40 కేజీస్ ఉంటుంది. 40 కేజీస్. ఎక్కడ తేవడం జరిగిందండి? ఇది చేవేళ్ళ దగ్గర పల్గుట్ట దగ్గర తీసుకురావడం జరిగింది. లక్ష్మారెడ్డి ఇత్తనం ఇచ్చిండు, ఆయన దగ్గర తీసుకొని రావటం. సంపంగి పూల్లో ఇది ఒక్క వెరైటీ ఉంటుందా? ఇంకా వేరే వెరైటీస్ ఏమన్నా ఉంటున్నాయా? ఇందులో చాలా రకాలు ఉన్నాయి. అయితే కమర్షియల్గా మనకు వివాహాలకు కానీ, మరణాలకు కానీ, తర్వాత డెకరేషన్కి కానీ ఎక్కువ ఈ పూలను యూజ్ చేస్తారు కాబట్టి వీటిని మేము వేయటం జరిగింది. ఈ గడ్డ వేసిన తర్వాత మొక్క దశకు రావడానికి ఎంత టైం పడుతుంది? 6 మంత్స్ పట్టుద్ది. ఒక 6 నెలలు పట్టుద్ది. 6 నెలల్లో మనకు 5 కేజీలు 10 కేజీలు ఒక ఎకరానికి అట్లు వచ్చి, తర్వాత 8 నుంచి 9 నెలల మధ్య 40 కేజీల వరకు వచ్చి, ఒక 1 ఇయర్ తర్వాత 1 క్వింటా వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే గడ్డ పెట్టుకున్న తర్వాత 6 నెలల తర్వాత మనకు మొక్క దశ నుండి పూత దిగుబడి స్టార్ట్ అవుతుంది. సో దీనికి గడ్డ పెట్టుకున్న తర్వాత ఎలాంటి పనులు ఉంటాయండి? ఫస్ట్ గడ్డ పెట్టుకున్న తర్వాత ఈ మెయిన్ కలుపు సమస్య ఒకటి ఉన్నది. అయితే నాకు ఎవరైనా రైతులు వేసుకునే వాళ్ళకి నేను ఒక చిన్న సూచన ఏంటంటే, మాకు అప్పుడు వాళ్ళు ఈ మెన్షింగ్ పేపర్ వేయొద్దని చెప్పారు. కానీ ఇది మెన్షింగ్ పేపర్ 6 మంత్స్ 7 మంత్స్ ఉండేటువంటి నాసి రకం వేసినట్టయితే 6 మంత్స్ వరకు మనకు కలుపు సమస్య ఉండదు. భవిష్యత్తు రైతులకి నా యొక్క మనం ఏంటంటే, ఖచ్చితంగా మెన్షింగ్ పేపర్ చీఫ్ క్వాలిటీ వేసి డ్రిప్ పెట్టుకున్నట్టయితే ఈ సమస్య ఉండదు. అంటే ఎవరైనా ఎక్కువ రోజులు ఉండాలి, మంచి క్వాలిటీ వేసుకోవాలని చూస్తారు. మీరు ఎందుకు చీప్ క్వాలిటీ వేసుకోవాలి? 6 నెలల్లో పాడైపోవాలి. దానికి కారణం ఏంటంటే, ఈ యొక్క లిల్లీ గడ్డకి పిలక దశ అనేది ఎక్కువ వస్తుంది. పిలక దశ ఎక్కువ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మన్షింగ్ పేపర్ ఉంటే ఒక నిర్ణీతమైన ఇదిలో ఉండి మళ్ళీ పిలకను రానియదు. కాబట్టి 6 నెలల వరకు మాత్రమే ఉండే విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ 6 నెలలు కలుపు రానియకుంటుంటుంది. ఈ మొక్క పెరుగుదల జరుగుద్ది, పిలక వ్యవస్థ పెరుగుతుంటుంది. కాబట్టి అప్పుడు మనం తీసేసినా ఖరాబ్ అయిపోయినా ఇంకప్పుడు చెట్టుకు మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఇవి ఎన్ని పిలకలు వస్తే అంత ఆదాయం. ఈ ఒక పిలక వచ్చేసి ఈ పూలు కాగానే ఈ విధంగా అయిపోతుంది. దీన్ని ఈ విధంగా తీసేయటం జరుగుద్ది. ఈ తీసేసిన తర్వాత మళ్ళీ ఈ పక్కన ఈ విధంగా ఒక పిలక వస్తుంది. మళ్ళీ దానికి దాదాపు 18 నుంచి 32 పూల వరకు ఒక్కొక్క దానికి వస్తుంది. రోజుకు 2 నుంచి 3, 4 మొగ్గలు మేము ఇట్లా తెలుపు ఉన్నటువంటి మొగ్గలను తెంపుకొని మళ్ళీ మరునాడు మళ్ళీ ఈ మొగ్గ తెలుపు వచ్చేస్తుంది. మళ్ళీ మరునాడు ఇది ఒక విధంగా పాడి పరిశ్రమ లాగా ఇది రైతుకి ఉపయోగపడుతుంది. లక్షలు లాభాలు నేను చెప్పలేను కానీ ఒక కుటుంబం హ్యాపీగా గడపటానికి ఇది ఒక 2 ఎకరాలు వేసుకుంటే బ్రహ్మాండంగా ఆ రైతు హ్యాపీగా
తన కుటుంబ పోషణకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది మంచి భవిష్యత్తు ఉన్నది. అయితే పిలకకు వచ్చిన ఈ కొమ్మ ఏదైతే ఉంటుందో ఈ కొమ్మ ఎన్ని రోజులు హార్వెస్ట్ చేసుకోవచ్చు? ఇది ఒక 5 నుంచి 10 రోజుల, అంటే ఇప్పుడు ఈ పూలు ఎక్కువ, ఇప్పుడు ఇది 35-40 పూలు ఉన్నాయి కాబట్టి ఇది రోజు 2 నుంచి 4 పూల వరకు వస్తుంది. దాన్ని బట్టి మనకు 5 రోజులు నుంచి వారం రోజుల మధ్య ఈ పూలను తెంపడం జరుగుతుంది. ఒక కొమ్మ ఒక వారం రోజులు 5 నుంచి వారం రోజులు ఒక కొమ్మ ఉంటుంది. ఒక వారం రోజులు కొమ్మ ఉంచుతారు. తర్వాత దీన్ని తీసి దీన్ని ఇట్లా ఈ విధంగా మేము ఇది చేయటం జరుగుతుంది. ఆటోమేటిక్ గా మళ్ళీ ఈ కొత్త మొగ్గ వస్తుంది. దీనికి వచ్చిన ఫ్లవర్స్ మళ్ళీ ఇంకా అట్లా మనం ఇక ఈ చెట్టుని ఎక్కువ పోషణ చేసుకున్న కొద్దీ ఇట్లా పిలకలు వస్తూ ఇది అవుతుంది. దాని వల్లనే నేను మన్షింగ్ పేపర్ అనేది 6 నెలల పీరియడ్ వరకే ఉంచాలని చెప్పింది. ఇప్పుడు తీసేసుకున్న కొమ్మలు ఏవైతుంటాయి కొమ్మల్ని మీరు ఏం చేయడం జరుగుతుంది? మీది బయట మళ్ళీ ఏమన్నా యూజ్ అవుతుందా? ఒకళ్ళ పశువులకి కొన్ని తింటున్నాయి, కొన్ని తినట్లేదు. తినే వాటికి ఇది పశువులకి మనం ఉపయోగించవచ్చు. అయితే గడ్డ పెట్టుకునేటప్పుడు ఎలాంటి పనులు ఉంటాయండి? ఫస్ట్ మేము దీంట్లో కోళ్ళ ఎరువు, తర్వాత పశువుల ఎరువు వేయటం జరిగింది. వేసిన తర్వాత బాగా దున్నిచ్చి ఈ బోదె కొట్టుకోవటం జరిగింది. 2.5 వెడల్పు, ఫీటున్నర బోదె వచ్చే విధంగా మేము కొట్టడం జరిగింది. ఆ బోదె వచ్చిన తర్వాత ఆ బోదెలో ఒక చివర ఒక అడుగు గ్యాప్లో ఒకవైపు ఒక గడ్డ, ఒకవైపు ఒక గడ్డ పెట్టడం జరిగింది. పెట్టిన ఒక 20 రోజుల నుంచి పిలకలు స్టార్ట్ అవుతుండే. ఆ పిలకలు వస్తుంటే ఆ పిలకలకి ఏమైనా చీడపీడలు రాకుండా మందులు కొట్టుకోవటం, తర్వాత వాటికి గ్రోతింగ్ కోసం మనం అడుగు మందులు ఇవి యూరియా వాడడం, డిఏపి 20-20 ఇవి ఎక్కువ వాడు. కొంచెం ఒక మొగ్గ దశ వచ్చిన తర్వాత ఒక 3 అడుగు మందు కట్టలకి ఒక కట్ట యూరియా వేస్తే సరిపోతుంది. ఎక్కువ యూరియాని యూజ్ చేయకూడదు. అయితే మీరు గడ్డ తెచ్చుకోవడానికి ఎంత ఖర్చు అయిందండి? గడ్డ వచ్చేసి మాకు ఒక సంచి వచ్చేసి 850 రూపాయలు వీడికి రావటానికి మాకు దాదాపు 1200 చిల్లర ఒక బస్తా పడ్డది. ఒక బస్తా 1200 అంటే దాదాపు 40 తెచ్చుకున్నారా? మేము 100 బస్తాలు తెచ్చినాం. సో 100 బస్తాలకు గాను మొత్తం 1,20,000 దాకా వీటి గడ్డ ఖర్చు అయింది. అయితే ఈ గడ్డ మళ్ళీ 3 years తర్వాత మళ్ళీ మనం దీన్ని దున్నేస్తే ఇందులో నుంచి గడ్డ వస్తుంది. ఈ గడ్డని మళ్ళీ వేరొక రైతుకు మనం అమ్ముకోవచ్చు. ఈ గడ్డని మళ్ళీ వేరే పొలంలో పెట్టుకోవచ్చు, లేదంటే మనం అమ్ముకోవచ్చు. ఒక 3 years తర్వాత ఈ గడ్డని మళ్ళా వేరే పొలంలోకి షిఫ్ట్ చేసి గడ్డ పెట్టుకున్నట్టయితే మళ్ళీ పిలక వస్తుంది. అదే గడ్డని మళ్ళీ 3 సంవత్సరాలు కూడా ఇందులో ఉంచితే మళ్ళీ పిలక రాదు. కాబట్టి దాని సిస్టమ్. దీని కాల పరిమితి ఎలా ఉంటుంది? 3 years ఉంటుంది. 3 years ఉంటుంది. ఫ్లవరింగ్ ఎట్లా హార్వెస్టింగ్ చేసుకుంటారు? ఫ్లవరింగ్ మా దగ్గరికి రోజు డైలీ లేబర్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ చేస్తాం. 7:30 కల్లా మేము ఇక్కడ ఈ లోకల్ మార్కెట్లో వేస్తున్నాం కాబట్టి మేము 5:30 నుంచి 7:30 వరకు వస్తున్నాం. అదే మార్కెటింగ్ హైదరాబాద్ మార్కెట్ కానీ మాకు విజయవాడ మార్కెట్ కానీ చేయదలుచుకున్నప్పుడు నైటు వీటిని కోసి తెల్లారు 5 గంటల కల్లా మార్కెట్కి చేరే విధంగా చేస్తాం. ఇక్కడ మేము లోకల్ పూల కొట్లకి ప్రస్తుతం మేము వేస్తున్నాం. ఇవి 100 నుంచి 200 రూపాయల వరకు ప్రస్తుతానికి కేజీ నడుస్తుంది. ఆ విధంగా వేస్తున్నాం. 5:30 నుండి 7 వరకు కోసుకుంటే రోజుకు ఒక 2 hours మాత్రమే హార్వెస్ట్ చేసుకునే పని. సో ఈ 3 ఎకరాలకు గాను ఎంతమంది కూలీలు అవసరం? దాదాపు ఒక 6 నుంచి 7 ఇప్పుడు ప్రస్తుతం పడుతున్నారు. ఈ జూన్ తర్వాత ఈ వర్షాలు పడ్డాక ఇది 1 year అయింది కాబట్టి ఇంకా మొక్క ఎక్కువ పిలకలు వచ్చినప్పుడు మనకు దాదాపు
ఒక కింటా వరకు రావటం జరుగుతుంది. అప్పుడు కూలీలు పెంచుకోవటం జరుగుతుంది. ఇప్పుడు ఎంతమంది? ఇప్పుడు 6 వస్తున్నారు. 6 40 కేజీలు దింపుతున్నారు. 40 కేజీలు దింపుతున్నారు. అయితే వాళ్ళు 7:38 లోపల తెంపేసిన తర్వాత మళ్ళీ కలుపు అది ఏమైనా ఇక్కడ 11 వరకు ఉంటారు. వాళ్ళకి ఎట్లా ఛార్జ్ చేస్తారు? వాళ్ళు 300 రూపీస్. 5:30 నుంచి 11 వరకు ఉంటారు. 300 వాళ్ళకి ఛార్జ్ చేస్తారు. 11 వరకు ఉంటే 300 ఛార్జ్ చేస్తారు. ఈ పూలు హార్వెస్టింగ్ చేసిన తర్వాత దీంట్లో కలుపు నివారణ కోసం కలుపు పెట్టడం జరుగుతుంది. సో వీటిని మార్కెటింగ్ ఎలా చేసుకుంటారు? మార్కెటింగ్ మేమే డైరెక్ట్ పూల కొట్లకి ఒక్కొక్కరికి 5 కేజీలు, ఒకళ్ళకి 2 కేజీలు, ఒకళ్ళకి అట్లా మేము పర్సనల్గా వెళ్ళి మేము ఇది చేస్తున్నాం. తర్వాత ఖమ్మం, సూర్యాపేటకి మేము కార్గో ద్వారా ఆ షాపులకి పంపించడం జరుగుతుంది. సో రోజుకు 40 కేజీలు మీరు హార్వెస్ట్ చేయడం జరుగుతుంది. కూలీలకు ఖర్చు పోను రోజుకి ఎంత మిగిలే అవకాశం ఉంది? రోజు 3,000 రూపాయలు మాకు మిగులుతాయి. ఇప్పుడు సంవత్సరం అవుతుంది కాబట్టి రోజు ఖర్చులు రోజు 3,000 రూపాయలు నికర ఆదాయం. జూన్ నుంచి ఇంకా ఇది పెరుగుతుంది. సో 3 సంవత్సరాలు దీని కాల పరిమితి అంటున్నారు. పెట్టిన 6 నెలలకు పంట వస్తుందని చెప్తున్నారు. 6 నెలల తర్వాత పంట డే బై డే దింపుకోవాలా? కంటిన్యూషన్ గా మనకు వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏదొచ్చినా మేము ఖచ్చితంగా రోజు పండగ అయినా సరే పూలు తెంపాల్సింది. లేకపోతే ఈ పూలు ఏమైతుందంటే ఈ రోజు తెంపకుంటే రేపు ఇది విచ్చుకుంటే మార్కెట్లోకి ఇది పనికిరాదు. కాబట్టి ఖచ్చితంగా మేము మాకు ఏ కార్యక్రమం ఉన్నా సరే పూలు అయితే తెంపాల్సింది. 3 సంవత్సరాలు అంటే నిత్యం ఇదే పంట ఉందా? ఒక రోజు తగ్గుతుండే, ఒక రోజు అంటే ఈ ఎండలకి కొంచెం తగ్గుతుంటది. మళ్ళీ తర్వాత జూన్ కొంచెం వర్షాలు పడితే మళ్ళీ గ్రోతింగ్ పెరుగుతుంటుంది. అంటే ఫస్ట్ సంవత్సరం ఎక్కువ పంట వచ్చే అవకాశం ఉందా? ఫస్ట్ సంవత్సరం లైట్ గా, ఇప్పుడు మాకు ఇది ఫస్ట్ సంవత్సరం కాబట్టి మాకు 40 కేజీస్ వరకు వస్తుంది. ఈ సంవత్సరం దాటితే మనకి ఇందులోనే కింటా వరకు మాకు దిగుబడి రోజు కింటా వరకు దిగుబడి. అంటే రెండో సంవత్సరం ఎక్కువ దిగుబడి, రెండో సంవత్సరం ఎక్కువ దిగుబడి, మళ్ళీ మూడో సంవత్సరం కొంచెం తగ్గుద్ది. ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయంలో ఉన్నారండి? మేము దాదాపు ఒక 10 years నుంచి ఉన్నాం. కానీ ఈ లిల్లీ ఫ్లవర్ మాత్రం ఫస్ట్ టైం. అంటే హుజూర్నగర్ కాన్స్టిట్యుయెన్సీ లో ఎక్కువ శాతం ప్యాడీ పండిస్తాను. మీరు ఎందుకు ఇటు సైడ్ రావాలనిపించింది? ఎందుకు అని అంటే ఈ ఒకటి ప్యాడీ విధానం అనేది పర్సనల్గా నాకు కొంచెం ఇది కరెక్ట్ కాదు. ఇంత ప్యాడీ పండియటం అనేది పర్సనల్గా ఒకటి. 2 మనం వినూతనమైనటువంటి పంట వేయటం వల్లనే ప్రజలకి, మన రైతులకి కొంచెం మనం తెలియజేయటం జరుగుద్ది అని కమర్షియల్ వైపు రైతులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ప్యాడీ పంట కంటే అంతకంటే 10 ఆదాయం వచ్చే పంటలు అనేక రకాలు ఉన్నాయి. కమర్షియల్ పంటల వైపు మన తెలంగాణ రైతులు మరలాలని చెప్పి నా విజ్ఞప్తి. సో రోజుకి 40 కేజీలు మీరు హార్వెస్ట్ చేస్తున్నారు. ఒక కేజీ ఎంత పోతుంది మార్కెట్? కేజీ 100 నుంచి 200 రూపాయల వరకు పోతుంది. ఇప్పుడు ప్రస్తుతం 150 రూపాయలకు మేము వేయటం జరుగుతుంది. కొన్ని 200లకు అమ్ముతున్నాం. పెళ్లిళ్ళ సీజన్లు, ఫంక్షన్ల సీజన్, పెళ్లిళ్ళ సీజన్ వాటి వరకు అప్పుడు మాకు 300 నుంచి 500 రూపాయలకి మార్కెట్ అవుతుంది. ఒక కేజీ అమ్మే అవకాశం. సో 3 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇంకా ప్రధాన డిసీజ్ అయితే ఏముండవు? ఇక ప్రధాన డిసీజ్ చాలా తక్కువ. మామూలు స్ప్రే మందులతోటే కవర్ అవుతుంది. వీటికి ఏమైనా మనం బలం పెట్టుకొని గ్రోతింగ్ కి పైన స్ప్రేలు 99 మస్టర్డ్ ఆయిల్ ఇట్లాంటి కొంచెం గ్రోతింగ్ కి ఇది చేస్తే సరిపోతుంది. అంటే దీంట్లో వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? 3 అంటే వాటర్ మేనేజ్మెంట్ అంటే సార్, ఇప్పుడు వర్షాకాలం ఏమో వారం రోజులకు ఒకసారి పెడితే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి 3 daysకి ఒకసారి మేము నీళ్లు పెట్టాల్సి వస్తుంది. వర్షం వస్తుంది కాబట్టి అప్పుడు పెద్ద వారం 10 రోజులకైనా. అయితే ప్రధానమైనటువంటిది మీరు అన్న తర్వాత నాకు నీరు నిలబడని నేల ఉండాలి. దీనికి అనుగుణంగా అది నీరు నిలబడి కానీ చౌడు భూములు కానీ అయితే మాత్రం పనికిరాదు.
ఎందుకు దీని ఏరు వ్యవస్థ పైన ఉంటుంది ఏరు వ్యవస్థ పైన ఉంటుంది. ఆ గడ్డ పైన ఉండి వేరు వ్యవస్థ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఆ గడ్డ నీరు నిలువ ఉండే పొలాల్లో వేస్తే మురిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ మనకు వర్షాలు ఎక్కువ వచ్చినా సరే నీరు అనేది వెళ్ళిపోయి ఉండే విధంగా అటువంటి నేలల్నే ఎంచుకోవాల్సిందిగా రైతులకు. ఒక 3-4 రోజులు నీళ్లు కట్టకున్నా కూడా పర్లేదు. ఫైనల్ గా చెప్పండి సార్, హుజూర్ నగర్ ఏరియాలో మీరు లిల్లీ ఫ్లవర్స్ పండిస్తున్నారు, మీ పక్క రైతులు ఏమంటున్నారు అంటే ఇక్కడ మొత్తం ప్యాడీ అదొక సమస్య ఉన్నది. మేము ఈ పెట్టుబడి ఇంత పెట్టి చేస్తుంటే మమ్మల్ని కొంచెం వాళ్ళు డిస్కరేజ్ కొంచెం విచిత్రంగా కొంచెం అది చేయటం ఈ సహజంగా రైతుల మధ్య అది జరుగుతుంటది. కాకపోతే ఇది మనం వేసుకునేటప్పుడు ఇట్లాంటి కొంచెం ధైర్యంగానే ఒక పంటని మనం వేసుకుంటేనే అది ఏం కాదు, బ్రహ్మాండమైన. అంటే లిల్లీ ఫ్లవర్స్ ఫస్ట్ తను మొదటిగా గడ్డలు తీసుకొని వచ్చి ఈ 3 ఎకరాల్లో దాదాపు 40 సంచులు పట్టాయని చెప్తున్నారు. ఈ 40 సంచులకు గాను ఒక్క సంచికి 1200 రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ నుండి కొనుక్కొచ్చాయని చెప్తున్నారు. ఈ 3 ఎకరాలకు గాను 40 సంచులు పట్టాయి. మొత్తంగా ఈ 3 ఎకరాలకు ఒక 6 నుండి 7 లక్షల పెట్టుబడి పెట్టాను, నాకు రోజుకు నికర ఆదాయం 1000 వస్తున్నాయని చెప్పేసి అజయ్ కుమార్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే నిత్యం దీంట్లో రాబడి ఉంటుంది, రోజుకి 40 కేజీలు తెంపుతున్నా. ఇది ఫస్ట్ సంవత్సరం కాబట్టి 40 వస్తుంది. సెకండ్ సంవత్సరానికి ఇది క్వింటా అయ్యే అవకాశం కూడా ఉంది. పెళ్లిలో శుభకార్యాలు ఉన్నప్పుడు వీటికి రేట్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాత్రం మార్కెట్లో 150 నుండి 200 ఉన్నాయని చెప్తున్నారు. రోజుకు 3000 ఆదాయం పొందుతున్నాను, అన్ని ఖర్చులు పోను కూడా 3000 ఆదాయం పొందుతున్నానని చెప్తున్నారు. ఎవరైనా ఈ సాగు చేయాలనుకుంటే ఫస్ట్ మార్కెట్ చూసుకోండి, మార్కెట్ చూసుకున్న తర్వాత ఈ సాగు సైడ్ వచ్చి రైతులు ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉందని చెప్పేసి అజయ్ కుమార్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది.